వెల్కమ్ టు ఈటీవీ. నేను మీ నిర్మల. ప్రస్తుతం అయితే మనము విద్యాశాఖ డైరెక్టర్ అసోసియేషన్ దగ్గర అయితే ఉన్నాము. మరి ఇక్కడ ఈ రోజు మొత్తం కూడా విద్యార్థి సంఘాలు అయితే ధర్నా నిర్వహిస్తున్నారు. ఎందుకు ఏంటి అని వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న చెప్పండి, అసలు ఈ రోజు ధర్నా నిర్వహించారు అంటే స్కాలర్షిప్ల కోసమేనా? స్కాలర్షిప్ల కోసం మేడం. స్కాలర్షిప్లు ఇవ్వట్లేదు. 3 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు స్కాలర్షిప్ రావట్లేదు. గవర్నమెంట్ మూసి సుందరీకరణ అంటూ ఫ్లైఓవర్లు అంటూ ఉండడానికి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి బడ్జెట్ ఉంది. స్కాలర్షిప్లు ఇవ్వడానికి మాత్రం బడ్జెట్ లేదు గవర్నమెంట్ దగ్గర. పక్క రాష్ట్రంలో 20,000 స్కాలర్షిప్ ఇస్తున్నారు. మన రాష్ట్రంలో 5,000 స్కాలర్షిప్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతుంది గవర్నమెంట్. ఎందుకు? పిల్లలు కాలేజీలో హాల్ టికెట్ ఒక ఎగ్జామ్ అటెండ్ చేయక పేరెంట్స్ ఎంతో ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ ఇంతవరకు రెస్పాండ్ అవ్వట్లేదు. ఎన్నిసార్లు ధర్నాలు చేసినా. అంటే విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం ఎప్పుడు పని చేస్తూనే ఉంటది, వాళ్ళకి న్యాయం జరిపిస్తుంది అని మరి సీఎం గారు చెప్తున్నారు. మీరేమో మాకు స్కాలర్షిప్ రావట్లేదు. ఇప్పటి వరకు ఎక్కడ చేశారు మేడం? ఏ గవర్నమెంట్? ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన నుంచి సంవత్సరం వస్తుంది. ఒక్క రోజన్నా చేశారా? ఎక్కడ చేశారో చూపేమనండి. మూసి సుందరీకరణకు 1,00,000 కోట్లు పెట్టుకున్నది, 1,50,000 కోట్లు పెట్టుకుంది. కాంట్రాక్టర్లకు డబ్బులు పెడుతుంది, లక్షల కోట్లు ఫ్లైఓవర్లకు అంటూ పెడుతుంది. పిల్లల పేరెంట్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు పిల్లలకు ఎగ్జామ్స్ రాని, హాల్ టికెట్స్ ఎంత చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ చేసింది గవర్నమెంట్? చూపేమనండి. ఇప్పటి వరకు ఎన్నిసార్లు ధర్నా చేసినా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రెస్పాండ్ అవ్వలేదు గవర్నమెంట్. ప్రభుత్వం ఏం చేస్తుంది మరి? మరి ఇప్పటిదాకా కూడా ఇన్ని ధర్నాలు చేసినా ప్రభుత్వం మాత్రం చెల్లించట్లేదు. మరి ఇప్పుడు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఇప్పుడు కూడా చేస్తున్నాం కదా. ఇప్పుడు చెల్లించకపోతే ఇంకా ముందు ఇంకా పెద్ద ధర్నాలు చేస్తాము. కలెక్టరేట్లకు పోతాము, సీఎం క్యాంప్ ఆఫీసులకు పోతాము. ఎక్కడైనా చేయడానికి మేము రెడీ ఉన్నాం. పిల్లల కోసం న్యాయం జరగాలి, పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వాలి. అన్న చెప్పండి, మరి ప్రభుత్వం ఏమో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము నిరుద్యోగులకు జాబ్లు ఇస్తున్నాము, విద్యార్థులకు వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ సమకూరుస్తున్నాము, స్కాలర్షిప్లు కూడా ఇస్తున్నాము అని చెప్పేసి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చాలా సార్లు ప్రసంగించడం జరిగింది. మరి మీరేమో ఇక్కడ మాకు స్కాలర్షిప్లు రాలేదు అని చెప్పేసి ధర్నా నిర్వహిస్తున్నారు. నా పేరు వేముల రామకృష్ణ, అధ్యక్షులు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం. ఈరోజు అకాడమిక్ ఇయర్ పూర్తిగా వస్తుంది. ఈరోజు పూర్తి టైంలో ఈరోజు కాలేజ్ యాజమాన్యాలు ఏమో తేల్చి చెప్తా ఉన్నాయి, మాకు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, ఫీజులు చెల్లిస్తేనే మేము హాల్ టికెట్ ఇస్తామని చెప్పి తేల్చి చెప్తా ఉన్నారు. ఈరోజు విద్యార్థులు స్కాలర్షిప్ మీద డిపెండ్ అయ్యి దాదాపు 16,75,000 మంది రాష్ట్రంలో డిపెండ్ అయి ఉన్నారు. 16,75,000 మంది విద్యార్థులతో చెలగాట మారుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందుకు మేము విద్యార్థుల పక్షాన ఉంటాం, నిరుద్యోగుల పక్షాన ఉంటామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లిక్కర్కి ఒక శాఖ మంత్రి పెట్టరు కానీ విద్యకు ఒక శాఖ మంత్రి పెట్టలేదు. ఇక్కడనే మీకు అర్థమవుతుంది విద్యార్థుల పక్షాల ఎంత వివక్ష చూపిస్తుందని చెప్పి. ఇప్పటికీ దాదాపు ఢిల్లీకి టూర్లు చేస్తారు, విదేశాలు టూర్లు చేస్తారు, కానీ ఈరోజు విదేశాలు టూర్లు చేస్తున్నారు కానీ మా విద్యార్థుల పక్షాన సమీక్ష సమావేశం నిర్వహిస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే గురుకుల పాఠశాలలో విద్యార్థులు దాదాపు 50 మంది విద్యార్థులు గురుకుల పాఠశాలలో చనిపోయారు. 1,200 మంది విద్యార్థులు పైగా హాస్పిటల్ పాలయ్యారు. 6 లక్షలు ఉండాల్సిన స్ట్రెంత్ 1,00,000 తగ్గి 5 లక్షలకు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడనే మనకు క్లారిటీగా అర్థమవుతుంది విద్యార్థుల పక్షాన ఏ విధంగా నిర్లక్ష్యం చూపిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. నేను హెచ్చరిస్తాను, రాష్ట్ర ప్రభుత్వం వైఖరి మార్చుకుని తక్షణమే పెండింగ్ లో ఫీజుల బకాయిలు చెల్లించకపోతే మాత్రం ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో రాష్ట్రం అగ్నిగుండం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఇంటి కూడా ముట్టడిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రైతులు అప్పులపాలు అవుతున్నారు, తల్లిదండ్రులు పుస్తకాలు అమ్ముకొని ఫీజులు కట్టే పరిస్థితి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం, తక్షణమే మా ఫీజుల బకాయిలు చెల్లించకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. అన్న ఒక విషయం అన్న, మరి విద్యార్థి సంఘ నాయకులు మీరు కదా, విద్యార్థి సంఘ నాయకులుగా మరి నిన్న జరిగిన సంఘటన కూడా దృష్టిలో పెట్టుకుంటే అంటే సిఎంఆర్ కాలేజ్ లో జరిగింది, విద్యార్థులకే అన్యాయం జరిగింది, మరి దాని గురించి ఏం మాట్లాడతారన్న? ఇప్పటికే ఈ తీవ్ర, ఎందుకంటే ప్రతి ఇంట్లో అక్క చెల్లెలు ఉంటారు, ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు. మా ఆడపిల్లలు మన ఇంట్లో ఆడపిల్లలకి ఇదే జరిగితే ఎవరైనా ఊరుకుంటారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు హెచ్చరిస్తాను. కాలేజ్ యాజమాన్యాలు దీనికి పూర్తి బాధ్యత వహించి కాలేజ్ యాజమాన్యాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎంతో తల్లిదండ్రులు నమ్మి మా పాప మంచి చదువుకోవాలి, ఉన్నతమైన స్థాయిలో ఉండాలని చెప్పి చేస్తే ఇటువంటి సంఘటన దురదృష్టకరం, ఇటువంటి సంఘటన జరగద్దు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలని కూడా విద్యార్థి పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ రాష్ట్రంలో దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్న సందర్భంగా, సంవత్సరం గడిచిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గొప్ప కానుక ఏంటంటే పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునేటువంటి సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్లో 51 మంది మరణాలను ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు కానుక ఇచ్చిందంటే ఎంత సిగ్గుతో తొలగించుకోవాలి ఈ రాష్ట్ర ప్రజలు మనం అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో
పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు చదువుకునేటువంటి సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో బుక్కడి బువ్వ కూడా కరెక్ట్ పెట్టుదలంటే ఈ యొక్క బువ్వ కరెక్ట్ తినలేక ఫుడ్ పాయిజనింగ్ తోనే పాము కాడుతోనే ఇప్పటికీ 51 మంది విద్యార్థులు చనిపోయారంటే దానికి బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలోని అధికారులను కానీ మంత్రులను కానీ జైలుకు ఎందుకు పంపించద్దు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఎన్నికల వాగ్దానాలు ఇచ్చిండు, పిల్లలకు మంచి విద్యను అందిస్తాం, ఫుడ్ను అందిస్తామని చెప్పిండు. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత బుక్కలు బువ్వ పెట్టలేకపోతున్నాయంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎందుకు ఉన్నారో సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు నీ మనవాడికి ఈ సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఈ గురుకుల హాస్టళ్లలో పిల్లలు తినేటువంటి అన్నాన్ని నువ్వు పెట్టగలుగుతావా? ఈ రాష్ట్రంలో మన సినిమా థియేటర్లో ఒక ఘటన జరిగితే ఒక హీరోని అరెస్ట్ చేసినావు కదా, ఈ 51 మంది విద్యార్థులు చనిపోతే ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరిని బొక్కలేయాలో ఈ రాష్ట్ర ప్రజలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి పేద బడుగు బలైన వర్గాలు చదువుకునే హాస్టల్ మీద కన్నురెప్ప తెరవాలి, వాళ్ళకు సౌకర్యాలు కల్పించాలి, పక్కా భవనాలు నిర్మించాలి, శిథిలావస్థలో ఉన్నటువంటి నిర్మాణం నుంచి పిల్లల్ని తీసుకుపోయి పక్క భవనాలను ఉంచాలి, వాళ్ళకు ఫుడ్ మంచిగా పెట్టాలి, అక్కడ ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే విద్యార్థుల మరణాలకు కారణమైందో వాళ్ళని వెంటనే శిక్షించాలి అని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. లేకపోతే నువ్వు నీ యొక్క తీరు మారకపోతే తాపకో మాట చెప్పుకుంటూ పూడకో మాట చెప్పుకుంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే నీ యొక్క పాలనకు మరణ శాసనం విధిస్తుంది ఏబీపీ అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. నా పేరు మాచల రాంబాబు, ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో మాసప్ ట్యాంక్ లోని సాంఘిక సంక్షేమ భవన్ ముట్టడి చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలోనే దాదాపు 51 మంది పేద మధ్యతరగతి విద్యార్థులని గురుకుల పాఠశాల చదువుకున్నటువంటి విద్యార్థులని పొట్టన పెట్టుకున్నటువంటి నరరూప రాక్షసుడు రేవంత్ రెడ్డి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రగల్భాలు వరికిర్రు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తాం, నాణ్యమైన భోజనం అందిస్తాము, హాస్టళ్ళకి పక్కా భవనాలు నిర్మిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికీ కనీసము ఏడాది కాలంలో ఏ సంక్షేమ హాస్టల్కి ఏ గురుకుల హాస్టల్కి వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. అల్లు అర్జున్ ఏ విధంగా అయితే ఏలోనున్నప్పటికీ జైలు వేసిర్రో విద్యాశాఖ తన దగ్గర పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి తనే కదా. విద్యార్థుల యొక్క మరణాలకు బాధ్యత వహిస్తూ ఆయన హోంమంత్రి కాబట్టి ఆయనను జైలు వేసుకోవాలి. సిగ్గు లేకుండా జాయింట్ కలెక్టర్లని ఇన్ఛార్జులుగా పెట్టిండు. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ నాయకులు ఈరోజు గురుకుల హాస్టళ్లలో కాంట్రాక్టర్లుగా ఉన్నారు కాబట్టి ఈరోజు నాణ్యత లోపించి భోజనంలో పిల్లలు నాణ్యత లోపించి ఫుడ్ పాయిజన్ చనిపోతా ఉన్నారు. పెచ్చులుడి పడి కొందరు, పాము కాడుతో కొందరు, ప్రహారీ గోడ కూలి కొందరు, కరెంటు షాక్తో కొందరు, పురుగులన్న నీళ్ళ చారుదిని కొందరు. అంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థుల యొక్క భవిష్యత్తు చచ్చిపోవాలని రాచుందేమో. ప్రత్యేక రాష్ట్రోద్యమంలో చచ్చిపోయారు. నీ అంత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన ఆత్మహత్యలు వేసుకుర్రు. తీరా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య పాలన, ఇందిరాగాంధీ పాలన, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి పాలన కూడా ఏడాది కాలంలోనే దాదాపు 50 మంది చచ్చిపోవడము చాలా సిగ్గుచేటు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు పాలన చేతకాకపోతే రాజీనామా చేయండి, అంతేగాని మాలాంటి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల్ని మీ పొట్టలు పెట్టుకోకండి. కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు కూడా చెప్తా ఉన్నాం, మీరు కనుక విద్యార్థులు పట్టించుకోకపోతే, విద్యారంగాన్ని పట్టించుకోకపోతే మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరగనియము, మిమ్మల్ని ఉరికించుకుని కొట్టేటువంటి బాధ్యత మాది. మీ పిల్లలు లండన్లో చదివినా ఎక్కడ చదివినా కాలర్ పట్టుకొని వచ్చి సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో అన్నం తినిపిస్తామని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీరు మారాలి, పక్కా భవనాలు నిర్మించాలి, ప్రహారీ గోడలు నిర్మించాలి. ఏదైతే ఈ యొక్క బాధ్యులు ఉన్నారో, ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు, కరెంట్ షాక్ కావచ్చు, బాధ్యులు ఉన్నారో వారందరినీ కఠినంగా శిక్షించాలి. అందులో A1 గా రేవంత్ రెడ్డి గారిని చేర్చాలి. A1 గా రేవంత్ రెడ్డి గారిని చేర్చి వెంటనే ఏదైతే వాళ్ళ యొక్క పాత గృహం ఉందో చెంచల్ కూడా జైలుకి పంపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఏబీపీ ఆధ్వర్యంలో ఇటువంటి ఉద్యమాలు అనేకమైన చూస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.